ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గుడ్లూరుకు చెందిన కామంచి రాజేష్, కందుకూరు పట్టణంలోని బండపాలానికి చెందిన కత్తుల కిషోర్ గంజాయి విక్రయాలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచారు. గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం, వినియోగంపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ పులి శివనాగరాజు, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కందుకూరు టౌన్లో ఎక్కడా కూడా కందుకూరు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా గంజాయి సెల్లింగ్ అనేది అలాగే కన్జ్యూమింగ్ లేకుండా చూడాలనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాని మీద మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి కందుకూరు సిఏ గారు అన్వర్ బాషా, అలాగే కందుకూరు టౌన్ ఎస్ఐ నాగరాజు, అలాగే రూరల్ ఎస్ఐ బాలకృష్ణ ఈ కంటిన్యూగా ఎఫర్ట్స్ చేస్తా మన దగ్గర ఉన్నటువంటి గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ముందుగా 16 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు రిజిస్టర్ చేసి మొత్తం అందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మరలా తిరుపతి అనేటువంటి గంజా సెల్లర్ని అరెస్ట్ చేసి అతను కూడా అతని దగ్గర కేజీన్నర గంజాయిని సీజ్ చేసి అతను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అతను ఇచ్చినటువంటి ఈ తిరుపతి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకొని దాని మీద సిఏ గారు అలాగే వారి యొక్క స్టాఫ్ కూడా దాని మీద ఎఫర్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత వారికి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుని దాని మీద కామంచి రాజేష్ అలాగే కత్తుల కిషోర్ అనేటువంటి 2 సెల్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కిషోర్ అనే అతను కందుకూరు టౌన్కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఇతను రాజేష్ అనే వ్యక్తి గుడ్లూరు సంబంధించిన వ్యక్తి. ఈ రాజేష్ అనే అతను ఈ ఒరిస్సాలో బాతులు మేపుకుంటూ అక్కడ ఉంటా ఉన్నాడు. అతని దగ్గర అతను ఒరిస్సాకి వెళ్ళిన తర్వాత అక్కడ గంజాయికి సంబంధించినటువంటి సెల్లర్స్తో కాంటాక్ట్లో ఉండి అక్కడి నుంచి ఈ గంజాని ఈ ప్యాకెట్లలో తీసుకొస్తూ ఇక్కడికి కంటిన్యూగా కందుకూరు కానీ అలాగే గుడ్లూరు కానీ తీసుకొస్తూ తిరుపతికి ఇవ్వడం జరిగింది. ఈ తిరుపతి ఏం చేస్తాడంటే మళ్ళా ఈ సెల్లర్స్ ఈ ఎవరైతే ఉన్నాడో కిషోర్, ఈ టౌన్లో ఉన్నటువంటి కిషోర్కి అప్పచెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా కిలోల లెక్కన తీసుకొచ్చి అమ్మటం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్లర్స్ చిన్న చిన్న పొట్లాలు కట్టేసేసి ఆ పొట్లాలని ఈ వ్యక్తులకి తాగేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇలా దాని మీద ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి మనకి ఈ బండపాలెనికి చెందినటువంటి ఇతను ఈ కిషోర్ని అరెస్ట్ చేసి అతని దగ్గర 1 కేజీ 100 గ్రాములని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రాజేష్ అనేటువంటి ఇతను ఎక్కడి నుంచి అయితే ఒరిస్సా నుంచి తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఇతని దగ్గర నుంచి 1 కిలో 250 గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది. అతను ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళిద్దరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టుకి ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం గంజాకి సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మన ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని వదిలిపెట్టకుండా ఎవరైతే చివరగా ఈ సెల్లింగ్ ఉన్నదో అక్కడ వరకు ఎఫర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి దగ్గర ఈ గంజాని సీజ్ చేయడం జరిగి వాళ్ళని డిమాండ్ చేయడం, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా
ఇలాంటి సెల్లింగ్ అనేది ఉన్నా కానీ, లేకపోతే అలాగే ఎక్కడైతే ఈ గంజాయి తాగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని మనకు 112 కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరు కూడా ఈ యువత ఈ గంజాకి ఎడిక్ట్ కాకుండా వారి యొక్క ఈ మత్తు పదార్థాలకి అలాగే గంజాకి అలవాటు పడకుండా ఎవరు కూడా వారి యొక్క ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి కందుకూరు టౌన్ కానీ ఈ కందుకూరు సబ్ డివిజన్ కూడా గంజా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు స్ట్రిక్ట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మనకి టౌన్లో కానీ ఇంకా సబ్ డివిజన్లో కానీ ఎక్కడ నేరస్తులు ఉన్నా, ఈ సెల్లింగ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నా కానీ వారి మీద కేసులు రిజిస్టర్ చేయడం, అలాగే వారిని రిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం అందరి మీద వాచ్ చేయటం, అలాగే మళ్ళీ ఫర్దర్గా వీళ్ళు ఈ గంజాకి సంబంధించి సెల్లింగ్ అనేది లేకుండా టౌన్లో ఈ గంజా ఫ్రీ టౌన్ కింద చేయాలనే ఉద్దేశంతో మేము చేయటం డిపార్ట్మెంట్ తరఫున వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ప్రజలందరూ కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అందజేసినట్లయితే దాని మీద పక్కా యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.